కేంద్రం 500, 1000 రూపాయల నోట్లు బ్యాన్ చేయడం సరైన నిర్ణయం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు. దీనివల్ల అంతర్జాతీయంగా మన దేశానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. తొందరపాటు నిర్ణయం వల్ల మంచి కంటే నష్టమే ఎక్కువంటున్నారు పుల్లారావు. 500, 1000 రూపాయలు సడన్ గా తీసేయటం సామాన్యమైన వ్యక్తులకి ఇంట్లో దాచుకున్న డబ్బు, చిన్నవాళ్ళకి భయపడి ట్యాక్సెస్ చిన్న సొమ్ములు దాచుకున్న వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టారు. ఈ 3-4 రోజుల్లో దేశం అంతా పెట్రోల్ పంపుల చుట్టూరా అక్కడ తిరగడం తప్ప ఆయన ఏమాత్రం అరేంజ్మెంట్స్ చేయకుండా చేసినందుకు ఇది ఒక చాలా దేశానికి చాలా నొప్పెడుతున్నారు. ఏ యాక్షన్, ఇలాంటి యాక్షన్ ఎప్పుడు తీసుకున్నారు? 70 సంవత్సరాల క్రితం జర్మనీ సెకండ్ వరల్డ్ వార్లో ప్రపంచ యుద్ధంలో ఓడిపోయాక ఒకసారి తీసుకున్నారు. అలా జపాన్ చేశారు. ఏ దేశం చేయలేదు. ఇప్పుడు నుంచి భారతీయ రూపాయి కొన్ని వందల సంవత్సరాల నుంచి వెలడైన పేరు, నమ్మకం పోతుంది. ఈ డబ్బుకు విలువ లేదు. ఆ ప్రభుత్వం ఎప్పుడైనా మార్చేయచ్చు అని మాత్రం ఆ స్టిగ్మా, ఆ నల్ల మచ్చ మోడీ ప్రభుత్వం చేయటం మనకు జరిగింది. ఆలోచించకుండా చేసిన పని. మీకున్న అవసరాలు, ఆబ్జెక్టివ్స్ కరెక్ట్ అయినా దీనికి వచ్చే పరిణామాలు ఏమిటంటే మన ఆర్థిక వ్యవస్థ మీద, మన సొమ్ము మీద చెడ్డ పేరు వచ్చి సామాన్యమైన ప్రజలకు మాత్రం